పూరా లోకల్. తమిళనాడు ఎలక్షన్ల కోసం ఈ దుమారం లేపుతున్నారు. ఇటువంటి విధవల్ని అసలు ఛానల్ చూపడనే చూపడదు. మిగతా రాజకీయ పార్టీలు కూడా వెళ్ళినాయి కదండి, తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఎవడు పోయినా బీఆర్ఎస్కి పీకనిక వేట ఏది నీకే ఉత్తరప్రదేశ్ ఎంత పెరిగింది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ ఎంత పెరిగింది అంతే. బీహార్ కంటే ఎక్కువనే పెరిగింది ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తమిళనాడు వాడు బాధ ఈయన ఎందుకు కూసుకుంటున్నాడు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు ఈయన పోయి చేరిన అంతా ఇండియా అలయన్స్ చేరినరా, ఇండైరెక్ట్గా చేరినట్టే కదా. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కూడా గల్లీ మే కుస్తీ చెన్నై మే దోస్తే. ఈయన చెల్లెనేమో మిర్చి దండలు వేసుకొని తిరుగుతుంది, ఈయన వేడు కాంగ్రెస్ వాళ్ళతో దోస్తీ చేస్తున్నాడు. ఒకటే లెక్క బ్రదర్, భారతదేశంలో హిందువులు 300 టైమ్స్ పెరిగినరు, ముస్లింలు 700 టైమ్స్ పెరిగినరు 1970కి వెళ్ళి 1కి వెళ్ళి ఇప్పటికీ. దీని మీద ఏం చెప్తారో చెప్పుర్రి. ఫస్ట్ కామన్ సివిల్ కోడ్ దాన్ని అడ్రస్ చేస్తారు ఆ సమస్యని. కామన్ సివిల్ కోడ్ బిల్ వచ్చినప్పుడు అది చదివినప్పుడు తెలుస్తుంది. అది అందులో అడ్రస్ చేసేటట్టు అయితే సపోర్ట్ చేస్తారా? డిఎంకే వాడు సపోర్ట్ చేస్తారా? మరి మీరు కూడా బంగ్లాదేశ్ వాడిని మయన్మార్ తరిమి కొట్టాలి కదా. ట్రంప్ తరిమి కొడుతున్నాడు అందరినీ, అమెరికాకి వెళ్ళి గుండు కొట్టి కూడా పంపిస్తున్నాడు బయటికి. నువ్వు తరిమి కొడతావా, వస్తావా మరి ఎన్ఆర్సీకి? అన్ని అబద్ధాలు, దొంగ లెక్కలు, కేవలం తమిళనాడు ఎలక్షన్ కోసం దేశాన్ని మభ్యపెట్టడం. మీరు కూడా హిందువుల్ని జనాభా పెంచమని సజెస్ట్ చేస్తారా? కామన్ సివిల్ కోడ్ పెట్టినప్పుడు అందరికీ ఒకటే కోడ్ ఉంటుంది. ఇప్పుడు తుర్కోన్కో కోడ్ ఉన్నది, తెలుగోన్కో కోడ్ ఉన్నది. దాంతో ఇప్పుడు ప్రాబ్లం వస్తున్నది. ఈ తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ప్రాబ్లం కాదు, ఈ ప్రాబ్లం అసలు ప్రాబ్లం. దీనికి సపోర్ట్ చేస్తారా మరి? సివిల్ కోడ్ వస్తే రేపు ఫస్ట్ ఎన్ఆర్సీ బయటని బయటికి పంపుతామా లేదా? ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని